నమస్కారం ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. పెద్దలకు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నా తోటి సహచర వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈరోజు చాలా పర్వదినం. మనకి గణతంత్ర దినోత్సవం ఈరోజు మనకి. ఈ గణతంత్ర దినోత్సవం రోజున పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ పి గన్నవరం నియోజకవర్గ ఎన్నికల ప్రధాన కార్యాలయాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడి నుంచే మనంతా కూడా ఈ రోజు నుంచి ఒక కాల్ సెంటర్ అన్ని కూడా కాంటాక్ట్స్ కూడా అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ఈ రోజు నుంచి ఒక్కొక్కటి మనం పార్టీ పరంగా అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ నేను సుపరిచితుడిని. ఎందుకంటే 2012వ సంవత్సరం నుంచి కూడా స్వర్గీయ శ్రీ కుడుపూడి చిట్టబ్బాయి గారు జిల్లా అధ్యక్షుడిగా ఉండగా మన దొమ్మేటి సాయికృష్ణ గారు ఆ రోజున అంబాజీపేట మండల అధ్యక్షులు. వారి ఆధ్వర్యంలో నేను అమలాపురంలో పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పార్టీలో ఒక యాక్టివ్ మెంబర్గా కంటిన్యూ అవుతూనే ఉన్నాను. 2014 కోఆర్డినేటర్ చేశాను ఎన్నికలకి. ఆ తర్వాత 2019 ఎన్నికల వరకు కూడా పార్టీలో యాక్టివిస్ట్గానే ఉన్నాను. నన్ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం మండలానికి, ఈ మండలానికి సంబంధించిన వాడిని కాకపోయినా నన్ను జడ్పీటీసీగా సభ్యత్వాన్ని ఇచ్చి నాకు ఇక్కడ ఎన్నికైన తర్వాత అతిపెద్ద జిల్లా అయినటువంటి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు చేయడం జరిగింది. ఇందు నేను జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాననేసి మీ అందరి సమక్షంలో తెలియపరుచుకుంటున్నాను. నన్ను ఆయన పిలిచి నీకు ఇన్ఛార్జిగా ఇస్తున్నాను అంటే, ఇన్ఛార్జ్ అంటే నువ్వే క్యాండిడేట్ పి గన్నవరం నియోజకవర్గానికి, మీ రెండో అబ్బాయి పెళ్లి జరుగుతుంది కదా, ఇంకా ఒక క్షణం కూడా లేట్ చేయకు, ఆ హల్లకు ఏర్పడకూడదు, గ్యాప్ రాకూడదు ఎన్నికలకి అనేసి ఆయన సుమారు 20 నిమిషాలు నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన నన్ను నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా 2 చేతులు జోడించి నేను కోరుకునేది ఒకటే, ఎవరు ఏ ఉద్దేశంతో ఎవరు ఎటువంటి చెడు ప్రచారాలు చేసినా అవేమీ నమ్మకండి. మీ అందరిలో ఒకడని నేను, మీ వాడిగా చూడండి. నేను ఖచ్చితంగా మంచి చేయలేకపోవచ్చు కానీ చెడు మాత్రం చేయననేసి మీ అందరికీ ప్రమాణపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఓ మాటకు కట్టుబడే వ్యక్తిని నేను, ఒక దళితుడిని నేను. జూనియర్ ఇంజనీర్ నుంచి సూపర్ ఇంజనీర్ వరకు కూడా ధవళేశ్వర గ్రామంలో ఒకే ప్లేస్ లో 36 సంవత్సరాలు పనిచేసినటువంటి దళితుడిని నేను దరిదాపుగా 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర బాగా షైన్ అయ్యాను. నేను ఇరిగేషన్ మీద ఒక గ్రిప్ ఉన్నదనేసి ఎంతో మంది ఉద్దండుల దగ్గర పనిచేశాను. నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. నేను అలాగే ఇప్పుడు కూడా మీ అందరి దగ్గర చిన్నోడు పెద్దోడు ఎంపీటీసీ అని కానీ, వార్డు మెంబర్ అని కానీ, వేరే బూత్ కమిటీ మెంబర్ అని కానీ, మండల అధ్యక్షుడని కానీ అలాంటి వ్యత్యాసాలు లేకుండా మీ అందరి దగ్గర కూడా ఈ రోజున కూడా నేను నేర్చుకుంటాననే చెప్తున్నాను కానీ ఆదిస్తాననేసి మాత్రం నేను ఆ మాట అన్ను. కాబట్టి మీరందరూ ఈ హృదయపూర్వకంగా నన్ను ఆదరించి విజయపదంలో నడిపించి మన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పండా రెపరెపలాడేటట్టుగా ఉండాలనేసి ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా నెగ్గించి అక్కడ మన గౌరవ ముఖ్యమంత్రిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా నెగ్గించాలనేసి
మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే మన గౌరవ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు రాజమండ్రి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలందరికీ కూడా కోఆర్డినేటర్స్ కి అందరికి ఇన్ఛార్జీలకి మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు 30వ తారీఖున మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏలూరులో క్యాడర్ మీటింగ్ పెట్టడం జరిగింది. అది 30వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ప్లేస్ అది ఇంకా చెప్పలేదు. ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అన్న ప్రణాళిక కూడా ఇంకా మనకు రాలేదు. అది ఇవాళ రేపు వస్తుంది. వస్తే మళ్ళీ మనం మండల మీటింగ్లు వేసుకుని మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల మీటింగ్స్ వేసుకుని దాన్ని తెలియపరుచుకుని ఆ విధంగా మనం అంబేద్కర్ స్టాట్యూ ఇనాగ్రేషన్ కి ఎలాగైతే వెళ్ళాము విజయవాడకి, ఇంకా 100 మీటర్లు 100 కిలోమీటర్లు యువతలే ఉన్నది కాబట్టి మనం సునాయాసంగా వెళ్ళొచ్చేయచ్చు. దానికి ఏ విధంగా వెళ్ళాలి ఏంటన్నది ఆ ప్రణాళిక అంతా కూడా మనకు వచ్చిన వెంటనే మీ అందరికీ తెలియపరుస్తాను జిల్లా మన మండల అధ్యక్షుల ద్వారా. ఆ ప్రకారంగా మనందరం కూడా మీరందరూ జన సమీకరణ చేసి ఎక్కువ మందిని అత్యధిక సభ్యుల్ని అక్కడ తీసుకెళ్లి మన క్యాడర్ని ముఖ్యమంత్రి గారికి ఆయన పరిచయం చేసుకుంటారట అందరినీ. ఆ విధంగా మనం దాన్ని సక్సెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ మరీ కోరుకుంటున్నాను. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ గా మనందరం కూడా ఈ రోజు నుంచి కలిసిమెలిసి మనకి ఎన్నికలకు సమాయత్తం అయిపోయి ఇంకా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద మన మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో అదర్ లీడర్స్ కొంతమంది కనెక్టెడ్ లీడర్స్ అందరూ ఉన్నారు, గృహసాధరులు, గ్రామ పెద్దలు అందరినీ కూడా ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా సరే అదర్ పార్టీస్ వాళ్ళని కూడా మన పార్టీ సిద్ధాంతాలు మన వాళ్ళకి చెప్పి జరుగుతున్నటువంటి సంక్షేమాలు చెప్పి ఓటేయమనేసి మనం ఆశించి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు నుంచి ప్రజల్లోకి ముందుకు మనం అందరం కలిసికట్టుగా వెళ్దామనేసి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన భారతదేశానికి ఎంతో మంది త్యాగజనుల ప్రాణత్యాగం కారణంగా 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం తెచ్చుకోవడం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చే వరకు కూడా బ్రిటిష్ వారి రాజ్యాంగమే అమల్లో ఉంది. ఆ రాజ్యాంగాన్ని మనం 1950 వరకు కూడా అమల్లో పెట్టుకున్నాం. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మన సొంత రాజ్యాంగాన్ని రచించుకొని ఆ రాజ్యాంగాన్ని ఈ రోజు అంటే జనవరి 26వ తారీఖు 1950 నుంచి కూడా అమలు చేసుకుని మన భారత రాజ్యాంగాన్ని మనం సొంత రాజ్యాంగాన్ని మనం అమల్లోకి తెచ్చుకోవడం జరిగింది మన జీవన ప్రమాణాలు నడుచుకోవడానికి. ఆ విధంగా ఎంతో మంది త్యాగజనులు మహాత్మా గాంధీ అవ్వచ్చు, సర్దార్ వల్లభ్ పటేల్ అవ్వచ్చు, అందరూ కూడా ఇందులో పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది ఈ రాజ్యాంగాన్ని. కాబట్టి ఈ రోజున మనం ఈ గణతంత్ర దినోత్సవంగా ఆ రోజున మనం కన్వర్ట్ చేసుకుని ఈ రోజున వేడుకలుగా చేసుకోవడం జరుగుతుంది. మనందరం కూడా మన రాజ్యాంగానికి ఏ చిన్న విషయం వచ్చినా మనం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేసి అడుగుతారు. అసెంబ్లీలో అవ్వచ్చు, పార్లమెంట్లో అవ్వచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా కానీ రాజ్యాంగం అంటారు. ఆ మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం ప్రతి అనుక్షణం కూడా ప్రతి చట్టంలోనే కూడా రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ ఆ మహానుభావుని స్మరించుకుంటూనే ఉంటాం. అటువంటి పర్వదినం ఈ రోజున మనందరం కూడా ఇక్కడ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషదాయకం. మరి ఒకటి ఏంటంటే ఈ రోజున మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అదే రోజున ఆవిష్కరించమని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఆ కార్యక్రమం కూడా మనం ఇక్కడ చేపట్టడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా పార్టీ ఆదేశాల ప్రకారం ఈ రోజున మన పీకన్నవరం నియోజకవర్గ ప్రధాన ఎన్నికల కార్యాలయంగా ఈ ఆఫీసుని కన్వర్ట్ చేసి ఇక్కడ ఇప్పుడు కొద్ది క్షణాల్లో మనం ఇనాగరేట్ చేసుకుందాం. ఇక్కడి నుంచి అన్ని కూడా కాల్ సెంటర్ పాయింట్ గా, దీన్ని పార్టీ కాల్ సెంటర్ పాయింట్ గా మనం పరిగణలో